హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో కొంచెం కొత్తగా చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య కొంచెం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నేనైతే అది కొంచెం టెంపరీ అని అనుకుంటున్నాను. సో లాంగ్ టర్మ్ ఎక్స్కలేషన్ అవ్వకుండానే ప్రపంచ దేశాలు ఆపుతాయి. బట్ ఈ సమయంలో భారతదేశంలో భారత అమ్ముల పదులో ఉన్నటువంటి అస్త్రాలు, పెద్ద పెద్ద అస్త్రాల గురించి మనం అందరం చదువుకున్నాం. లైక్ అగ్ని 5, పాకిస్తాన్ వాళ్ళు 2-3 బాంబులు వేస్తేనే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. సో ఇంకా మొత్తం అగ్ని ఇవన్నీ వేసినాం అనుకోండి, ఇంకా కష్టమే. ఇప్పుడు ఆల్రెడీ 2-3 రోజుల నుంచి కనిపిస్తూనే ఉంది. నేను నిన్న ఒక సిఎన్ఎన్ న్యూస్ ఒకటి చూశాను. అందులో పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇంటర్వ్యూకి కూర్చుంటే అటుపక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక జర్నలిస్ట్, ఆమె లేడీ. సో ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు భారతదేశం అటాక్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఒక 2-3 విమానాలను కూల్చామని అంటున్నారు కదా, దానికి సాక్ష్యం ఏంది అని అడిగితే ఆయన ఆన్సర్ ఏం చెప్పాడో తెలుసా? ఇండియా సోషల్ మీడియాలో వస్తుంది చూసుకోండి అంట. మా సోషల్ మీడియాలో చాలా వస్తారా స్వామి. సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఆక్రమించామని, నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టును బ్లాస్ట్ చేసిందని కొన్ని ఫేక్ న్యూస్లు కూడా వస్తాయి. అవన్నీ నమ్ముతావా నువ్వు? నీ సోర్స్ ఏందో చెప్పాయా అంటే ఇండియా సోషల్ మీడియాలో వచ్చింది, మోడీ గారు ట్విట్టర్లో పెట్టాడు, ఇవన్నీ చెప్తారేంది? కొంచెమన్నా బుర్రవాడంటారా భయ్ మీరు? మళ్ళీ యుద్ధం కావాలి మీకు. సో దీనికి సంబంధించి భారతదేశ అమ్ముల పొదలో ఉన్నటువంటి డ్రోన్లు, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఈ మిసైల్ని ఆపేటటువంటి టెక్నాలజీస్, వీటి గురించి ఈరోజు చూద్దాం. ముందుగా అందులో నిన్న ఆపరేషన్ సింధూర్ వాడినప్పుడు ఈ కమికాజే డ్రోన్స్ అనేటటువంటి వాటిని వాడింది భారత ప్రభుత్వం, ఆర్మీ. ఇది కమికాజే డ్రోన్స్, ఇగో ఇట్లా ఉంటాయి అవి. సో వీటితో బాంబులు కూడా జారవిడిస్తున్నారట. ఇది బేసికల్గా ఏంటంటే వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటారు, లేదా మ్యూనిషన్స్ డ్రోన్స్ అని అంటారు. ఇది ఒక యుఏవి ఎక్విప్డ్, అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఉంటుంది. దీనికి ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్స్ ఉంటాయి, అంటే బాంబులు అమరుస్తారనమాట. ఇది ఒక టార్గెట్ తీసుకుంటారు, ఆ టార్గెట్కి వెళ్ళి డైరెక్ట్ గుద్దుతుంది. గుద్దితే ఏమవుతుంది? ఈ డ్రోను పేలుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతము పేలుతుంది అనమాట. సో దీనికి లాయిటరింగ్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అంటే ఎక్కడైతే కరెక్ట్గా మొత్తం అంతా కెమెరాలో చూసుకొని ఎక్కడైతే కరెక్ట్గా స్ట్రైక్ చేయాలో ఆ ప్రెసిషన్ పాయింట్ని ఎత్తుకొని స్ట్రైక్ చేస్తూ ఉంటుంది. సో ఈ కెమికాజెస్ అంటే ఏంటంటే డివైన్ విండ్ జపనీస్ భాషలో. ఇది World War IIలో జపనీస్ వాళ్ళు సూసైడ్ మిషన్స్ తీసుకొచ్చారు, బాంబులు కట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట. సో అప్పట్లో పైలట్లు, సో వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి పదం. ఈ మోడర్న్ డ్రోన్స్ 1-వే మిషన్, అంటే ఒకసారి పోవడమే, మళ్ళీ వెనక్కి రావడం ఉండదు, ఎంటర్ ద డ్రాగన్ లాగా. సో సింగిల్ యూజ్ డిప్లాయ్మెంట్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెకానిజం ఉంటుంది ఇందులో. అలాగే ముందు టార్గెట్ని ఐడెంటిఫై చేసుకుంటాయి, ఊరికి వెళ్ళి గుద్దేయడం కాదు. అదే వాళ్ళు చూడండి, నిన్న పాకిస్తాన్ వాళ్ళు J-17 జెట్స్ 2 కూలిపోయినాయి భారత దేశం మీదకి వస్తే. మన తాలూకా యాంటీ మిసైల్స్ ఇవి ఉంటాయి కదా, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, అవి కూల్చేసాయి. ఎక్కడ కొన్నారా నాయన అంటే మేడ్ ఇన్ చైనా అంట. మరి అందుకే చైనాలో అది కొనుక్కోకూడదు. ఆయుధాలు కొనుక్కునేటప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువించి కొనుక్కోవాలా. మా లెక్క వారంటీ గ్యారంటీ ఉన్న చోట కొనుక్కోవాలి. ఫ్రాన్స్ వారంటీ గ్యారంటీ ఉంది, రష్యా వారంటీ గ్యారంటీ ఉంది, అమెరికా వారంటీ గ్యారంటీ ఉంది. చైనా గుడ్స్కి ఎప్పుడైనా గ్యారంటీ ఉంటుందా? పోయి చైనా వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు, ₹2 ఎక్కువ సంపాదించుకొని అక్కడ కొనుక్కోవచ్చుగా. సో లాయిటరింగ్ క్యాపబిలిటీస్ అంటే టార్గెట్ ఐడెంటిఫికేషన్ చేసి కొడతాయి. అలాగే ప్రెసిషన్ టార్గెటింగ్లో ఇందులో మళ్ళీ జీపీఎస్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. అలాగే హ్యూమన్ కంట్రోల్, అంటే మనం ఇక్కడ నుంచి ఒక దీంతో కూడా రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు వీటిని. అలాగే లో డిటెక్టబిలిటీ, చాలా చిన్న సైజు ఉంటాయి ఇవి. అంటే మనకి ఇక్కడంటే ఇట్లా పెద్దది కనిపిస్తుంది, కానీ వన్స్ మన గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంత సైజు కనిపిస్తుంది. కాబట్టి వీటిని కొట్టడం కూడా చాలా కష్టం అనమాట. సో ఇవి ల్యాండ్ నుంచి, వెహికల్స్ నుంచి, చేతులతో కూడా వీటిని లాంచ్ చేయొచ్చు మనము. సో ఇదేంటంటే ఒక టార్గెట్ని సెన్సార్ యూస్ చేసుకుని పట్టుకుంటుంది. దాన్ని ఏమంటారంటే లాయిటర్ అని అంటారు. లాయిటరింగ్ అంటే ఒక సెన్సార్ని యూస్ చేసుకుని టార్గెట్ని ఐడెంటిఫై చేయడం. సో టార్గెట్ని ఎక్కువ చేస్తారు, లైవ్ వీడియో ఉంటుంది. సో ఇదంతా ముందు పేలిపోయే ముందు రికార్డ్ చేసి మనకు పంపిస్తుంది. అంటే పేలే ముందు కూడా మనం రికార్డ్ చేసుకొని నీట్గా తర్వాత యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. సో టార్గెట్ని డైవ్ చేస్తుంది, ఎక్స్ప్లోడ్ చేస్తుంది. అయితే డిస్ట్రక్షన్, డ్రోన్ రికవరీ అవ్వదు. అవతల వాళ్ళు ఈ డ్రోన్ తీసుకొని మళ్ళీ ఈ టెక్నాలజీని వాడాలంటే కుదరదు, డ్రోన్ పేలిపోతుంది. సో ఈ టాక్టికల్ అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, అంటే మిసైల్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ రేట్ అనమాట. బేసికల్గా ఈ కెమికాజే డ్రోన్స్ అనేటటువంటి మిసైల్స్తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. హై ప్రెసిషన్ ఉంటుంది, అంటే మిసైల్స్ మనము చాలా సెన్సార్స్ ఇవి అవి శాటిలైట్ కనెక్షన్స్ వీటితో లాంచ్ చేయాలి. కానీ వెన్ కమ్స్ టు డ్రోన్స్ ఇవి ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే జీరో పైలట్ రిస్క్లు, ఇందులో పైలట్లు ఎవరు పాల్గొనరు. మీకు ఏ ఏరియాస్ అయినా, అది మౌంటైన్ ఏరియానా, డెజర్టా, అర్బన్ ఏరియానా లేదు, ఎక్కడైనా కొట్టచ్చు. ఇప్పుడు ఈ డ్రోన్లను వాడితే ఇదేందుకు కొత్త వెపన్ వేసుకొచ్చారు ఇండియా వాళ్ళని చూస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు.
సో అలాగే ఇండియా డెవలప్మెంట్స్ మరికొన్ని చూస్తే నాగాస్త్ర అని ఒకటి ఉంది, సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేశారు. 1 కిలో బాంబు వరకు తీసుకెళ్తుంది, 2 మీటర్ల యాక్యురసీ వరకు కొడుతుంది. 120 నాగాస్త్రాలు ఉన్నాయి, 420 ఆర్డర్ చేశారు మన వాళ్ళు. వీటిని రీయూజ్ చేయొచ్చు. సో ఇలాంటి రకరకాలు ఉన్నాయి అస్త్రాలు మన దగ్గర. అలాగే FPV కమికాజే డ్రోన్స్, ఇందా చెప్పాను కదా మీకు, 400 పేలోడ్ల వరకు తీసుకెళ్తుంది. ఇది వేరేది ఇండిజినస్ FPV కమికాజే డ్రోన్స్. ట్యాంకులను కొట్టడానికి, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర మనకన్నా కాస్త ఎక్కువగా ఉన్నవి ఆర్టిలరీ ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మనకు అది అవసరం లేదు, అందుకని మనం తీసుకోవాలి. సో ఇది 1,40,000 రూపాయలు ఒక యూనిట్కి తీసుకుంటారు దీనికి. అట్లానే శేష్నాగ్ స్వరం డ్రోన్స్ అని ఇంకొకటి ఉన్నాయి, న్యూ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు చేశారు. 25 నుంచి 40 కిలోలు అయిన పేలోడు నావల్ ల్యాండ్ మిషన్స్ కోసం వీటిని వాడుతూ ఉంటారు. సో ప్రోటోటైప్ ఏరియో ఇండియా 2025లో తీసుకొచ్చారు, ఇంకా రాలేదు అది. అలాగే కార్గా డ్రోన్ ఒకటి ఉంది, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్సే చేశారు. 30,000 రూపాయల్లో చాలా తక్కువ కాస్ట్లో ఈ డ్రోన్లను తీసుకొచ్చారు స్ట్రైక్స్ చేయడానికి. అలాగే ఆపరేషన్ సింధూర్లో మనం ఇవన్నీ వాడాం, ముఖ్యంగా స్కై స్ట్రైకర్ అనేటటువంటి డ్రోన్స్ వాడాం. ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేసింది, అదానీ గ్రూప్ తయారు చేసినటువంటిది. అలాగే పాకిస్తాన్లో 9 టెర్రరిస్ట్ సైట్లు నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ మనం వాడాము. అలాగే ఫస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ యూజ్లో కమికాజే డ్రోన్స్ని కూడా వాడారు. ఇలాంటి కొత్త టెక్నాలజీలు అన్నీ మేము కొనుక్కునేందుకు దీపావళి కోసమా కాదు, ఇగో ఇట్లాంటప్పుడు వాడడానికే. సో కాబట్టి మనం పోట్లాడేటప్పుడు కూడా ఏ దేశంతో అయినా యుద్ధం చేసేటప్పుడు ఆ దేశ పరిస్థితులు ఇది చేసుకొని చేయాలి. ఇంతకుముందు కూడా పాకిస్తాన్ అటాక్స్ చేసింది ఇండియా మీద, అప్పుడెప్పుడు ఇంత స్థాయిలో భారతదేశం విరుచుపడలా, ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, ఊరుకున్నారు. కానీ ఈసారి ఎందుకు చేశారు? మీరు ముస్లిమా లేదని అనుకుంటే హిందువా అని అనుకొని చంపడం, అది కూడా అమాయకుల్ని, ఎక్కడుంది అది? సో దీనివల్ల ఎవరికి ఉపయోగము? సో దీనివల్ల మనకు ఇప్పుడు చాలా పెద్ద రభస జరుగుతుంది కదా భారతదేశంలో, మతాల మధ్య విద్వేషాలు వచ్చేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో చాలామంది ఏమంటారు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా వైలెంట్ కాదు, కొంతమంది మాత్రమే. ఆ కొంతమందితోనే కదా ప్రాబ్లము. జర్మనీ వాళ్ళంతా కూడా పీస్ఫుల్ పీపులే చాలా వరకు. నాజీ పార్టీ ఒక్కటే వైలెంట్ పార్టీ, కానీ ఆ నాజీ పార్టీ చేసిన విధ్వంసం ఎంత? హోలోకాస్ట్లో 60 లక్షల మంది జ్యూస్ని పొట్టన పెట్టుకున్నారు. అలాగే మీకు చాలా ప్రాంతాల్లో ఇట్లాంటివి జరుగుతాయి. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పీస్ఫుల్ కావచ్చు, మైనారిటీ వైలెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక సమాజంలో, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక మతం ఉంది, మతంలో 90% మంది శాంతియుతంగా జీవిస్తున్నారు, 10% మంది వైలెంట్గా ఉన్నారు. ఆ 10%తోనే ప్రాబ్లం వస్తుంది. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఆ మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇర్రిలవెంట్ అవుతారు. సో గతంలో World War IIలో వచ్చినప్పుడు నాజీ పార్టీలో ఇదే జరిగింది, అలాగే ఇటలీలో వచ్చినటువంటి సమయంలో ఇదే జరిగింది, World War Iలో చాలా చోట్ల యాక్సిస్ పవర్స్ ఇవి కొట్టుకున్నాయి కదా, అప్పుడు కూడా ఇదే జరిగింది. స్టాలిన్ ఉన్నాడు, రష్యాలో చాలామంది మంచోళ్ళే, స్టాలిన్ ఒక్కడే దుర్మార్గుడు తర్వాత కాలంలో. అతని వల్ల ఎన్ని మరణాలు జరిగినాయి, లెనిన్ వల్ల ఎన్ని మరణాలు జరిగినాయి. సో ఒకళ్ళుంటే చాలు, ఆ వైలెన్స్ అనేటటువంటి దేనివల్ల వస్తుంది అనేది గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఒక మతానికి మరొక మతానికి అనేది కాదు, ఏ మతమైనా కూడా ఇన్నోసెంట్ పీపుల్ని చంపమని చెప్పదు కదా. అరే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ మంచు కొండల్ని వీళ్ళని ఆస్వాదించడానికి పోయినారండి, ఏదో డబ్బులు సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు, పోయి యుద్ధం అయితే చేయలేడు కదా, యూట్యూబ్ వీడియో అయితే చెప్పగలడు. సో ఏదో ఒక 4 రూపాయలు దాచుకుంటాము, సరదాగా కాశ్మీర్ ప్రాంతాలకు పోతాము. ఇక్కడ కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచు ప్రాంతాల్లో 4 రోజులు సేద్దేద్దామని పోతాము. పోతే చంపేస్తారా? ఏమన్నా బుర్ర ఉందా? ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ చచ్చిపోతారు ఇన్నోసెంట్ పీపుల్. ఇండియాలోని కూడా చచ్చిపోతున్నారు, పాకిస్తాన్లోని కూడా చనిపోతారు. దట్ ఈజ్ వార్. అందుకే ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు గెలుపోటములు ఎవరికి ఉంటాయని అడుగుతారు. ఎవరికి ఉండవు, యుద్ధమే గెలుస్తుంది. ఉంటాయి గెలుపోటములు, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. పాండవులు ఏం సాధించారు చివరికి? అలానే యుద్ధం చేయడం మానేలేదు కదా. ఇప్పుడు భారతదేశం కూడా అంతే, యుద్ధం చేయడం మానదు, కానీ యుద్ధంలో గెలవాలనేటటువంటి తపన ఇద్దరికీ ఉంటుంది. కానీ స్థాయి, పాకిస్తాన్కి అంత స్థాయి ఉందా? ఖచ్చితంగా లేదు. నాకు తెలిసి అయితే 4 బాంబులకే అయిపోయారు. ఆటాపిండి రేట్ ఎక్కువైంది, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది అంటారు. మరి ఇంకెందుకు గోలా? సో అలాగే గ్లోబల్ యూజేజ్లో చూస్తే రష్యా, USA ఈ అన్ని దేశాలు కూడా ఈ కెమికోజే డ్రోన్స్లు వాడుతూ ఉంటాయి. అలాగే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో కూడా వీటిని వాడారు. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే 2 లక్షల యూనిట్లు ఈ డ్రోన్లనే వాడుతున్నారు. అమెరికా కూడా ఇటీవల కాలంలో డ్రోన్లనే ఎక్కువ వాడుతుంది యుద్ధాలకి. సో ఇప్పుడు ఇండియా కూడా అదే చేస్తుంది. పాకిస్తాన్ చాలా హ్యాపీగా ఉంటుంది, 20 డ్రోన్లు కూల్చేసావు. నువ్వు కూల్చక్కర్లేదురా నాయన, అవే కూల్తాయి, నువ్వు కూల్చేదేంది నీ తలకాయ. సో INS విక్రాంత్ మరొకటి మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. చాలామంది ఈ పర్టికులర్ INS విక్రాంత్ గురించి కొంత
సోషల్ మీడియాలో 1971లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అప్పుడు యుద్ధాన్ని గెలిచింది అది అన్నీ చెప్తున్నారు. అది పాత ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది కాదు. అది రాయల్ ఇండియన్ నేవీ నుంచి భారతదేశం కొనుక్కొని తర్వాత దాన్ని డీకమిషన్ చేసింది. ఇది కొత్తగా మనం ఇండిజినస్గా అంటే సొంతంగా మనం తయారు చేసుకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. మన దగ్గర 2 ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఒకటి రష్యా నుంచి కొన్నాం. అది తర్వాత దాన్ని మళ్ళీ మాడిఫై చేసుకున్నాం. ఇది మనం సొంతంగా తయారు చేసుకుంది కాబట్టి దీని గురించి మనం చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటంటే విమానాలను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఒక పెద్ద నౌక. సార్ అదేంది సార్, విమానాలు ఎగురుతాయి కదా, దీన్ని మోసుకెళ్ళడం ఎందుకని అనుకుంటారు. ఎంత దూరం ఎగురుతాయి విమానాలు? 2000 కిలోమీటర్లు ఎగురుతాయి. ఇండియా నుంచి పాకిస్తాన్కి అరేబియా సముద్రంలో పోవాలంటే 4-5 వేల కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు విమానంలో ఫ్యూయల్ అయిపోదు. సో కాబట్టి దగ్గర వరకు వెళ్ళి ఎక్కువ అటాక్స్ చేయడానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు పనికొస్తాయి. ఇది అమెరికా లాంటి దేశాల దగ్గర 11 ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో 2 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నటువంటి దేశాలు కేవలం చైనా, ఇండియా, నాకు తెలిసి ఫ్రాన్స్ దగ్గర కూడా ఉన్నట్టుంది, రష్యా దగ్గర కూడా ఉన్నాయి. సో ఇలాంటి దేశాల దగ్గరే ఉన్నాయి తప్ప మిగతా దేశాల దగ్గర ఉండవు. పాకిస్తాన్ అందుకే దిక్కుమాల దేశం అని ఎందుకంటారంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు, కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. 60,000 కోట్లు 70,000 కోట్లు ఇచ్చి కొనాలి. అది ఏమన్నా ₹2 సో అట్లానే మీరు చూస్తే ఐఎన్ఎస్ విక్రాంత్లో దీని పేరు IAC-1. ఇది ఇండియాలో సొంతంగా మనం తయారు చేసుకునే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చేసాము. చాలా పవర్ఫుల్ వార్షిప్ ఇది. దీన్ని ఫ్లోటింగ్ ఎయిర్ ఫీల్డ్ అంటారు, ఎందుకంటే దీని మీద నుంచి విమానాలు ఎగురుతాయి దిగుతాయి కూడా. అలాగే ఫ్లైట్ డెక్స్ ఉంటాయి లాంచ్ చేయడానికి. దాంతోపాటుగా చాలా పవర్ ప్రొజెక్షన్, సీ కంట్రోల్, మ్యారిటైమ్ డిప్లొమసీ చాలా చేయొచ్చు వీటితో. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఎప్పుడు ఇది ఒక్కటే పోదు, దీని చుట్టూ చాలా డెస్ట్రాయర్ షిప్స్ ఉంటాయి. సో ఒక రకమైనటువంటి ఒక పెద్ద ఆర్మీ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే పాతకాలంలో ఒక 10 లక్షల కాల్బలం పెద్ద పెద్ద కత్తులతో వీటితో యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీటితో. సో కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్. వీటిని వార్షిప్ డిజైన్ బ్యూరో అని ఇండియన్ నేవీ వాళ్ళు చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో వీటిని తయారు చేశారు. విక్రాంత్ క్లాసు ఇలాంటిది మనమే చేసాం. డెక్ ఏరియా 12,500 స్క్వేర్ మీటర్లు ఉంటుంది. అంటే 2,000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లు ఎంత ఉంటుంది, దాని మీద ఎన్ని ఇంతలు ఉంటుంది చూడండి, స్క్వేర్ మీటర్లు ఇక్కడ. అట్లానే ఇండిజినస్ కంటెంట్ 75% మొత్తం మనదే ఇండిజినస్ కంటెంట్. హల్ 90% మనమే చేసాము. ప్రొపల్షన్స్ 50% మనమే చేసాం. వెపన్ సిస్టమ్స్ 30% చేసాం. మిగతావి కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. డైమెన్షన్స్ కూడా 262 కిలోమీటర్ల లెంగ్త్, విడ్త్ 62 మీటర్లు, డిస్ప్లేస్మెంట్ 43,000 టన్నులు, స్పీడ్ 28 నాట్లు, అంటే దాదాపుగా ఒక 56 నుంచి 60 కిలోమీటర్ల గంటకి. అలాగే రేంజ్ 7,500 నాటికల్ మైల్స్ వెళ్ళగలుగుతుంది. క్రూ 1,600 మంది క్రూ ఉంటారు ఇందులో. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి దీంట్లోనే వర్క్ చేస్తున్నాడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 18 ఫ్లోర్లు ఉంటాయి, 14 డెక్లు ఉంటాయి, 2,300 కంపార్ట్మెంట్లు, 16 మెడికల్ బెడ్స్ ఉంటాయి, ఓటీలు, ఐసీయూ. ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్, ఇంకా అపార్ట్మెంట్ కాదు, గేటెడ్ కమ్యూనిటీ ఇది. 600 క్రూని సైమిల్టేనియస్గా భోజనం పెట్టగలదు. కమిషనింగ్ ఎప్పుడు జరిగింది? 28 జూలై 2022 ఆ ప్రాంతంలో అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దీన్ని కమిషన్ చేశారు. దీని కాస్ట్ 20,000 కోట్లు. మిగతా దేశాలు చాలా ఎక్కువ డబ్బులకు చేశాయి, కానీ మనం చాలా తక్కువ చేసాం. కానీ 12 సంవత్సరాల ముందే అయిపోవాలి. దానివల్ల 13 రెట్లు కాస్ట్ పెరిగింది, ఇంకా తక్కువలో చేసేసేవాళ్ళం. దీని ఆపరేషనల్ హిస్టరీ చూసుకుంటే ఒరిజినల్గా మనకి HMS హెర్క్యులీస్ అని రాయల్ నేవీ దగ్గర అంటే UK వాళ్ళ దగ్గర ఉంది. దాని నుంచి మనము భారతదేశం 1961లో కొనుగోలు చేసింది దీన్ని. అయితే 1965 వారిలో దీనికి పెద్ద కన్నం పడింది. దాని తర్వాత రీఫిట్ కాంబాట్ రోల్ ఏం లేదు. 1971లో కొంతవరకు దీన్ని వాడారు కరాచీ పోర్ట్ని బ్లాస్ట్ చేయడానికి, ఎయిర్ స్ట్రైక్స్, నేవల్ బ్లాకెట్స్ చేశారు. కానీ 1997లో ఇంకా పనిచేయదని చెప్పి దీన్ని డీకమిషన్ చేశారు. దాని తర్వాత 2001, 2012 వరకు ముంబైలో మ్యూజియం చేశారు. కానీ 2014లో దాన్ని స్క్రాప్ చేసేశారు. దీని నుంచి బజాజ్ వాళ్ళు బైకులు కూడా తయారు చేశారు. తర్వాత నేవల్ డాక్యార్డ్లో దీన్ని అట్లా ఉంచేశారు మెమోరియల్ కింద. కానీ అదే పేరుతో ఇప్పుడు మనము INS విక్రాంత్ IAC-1 అని తయారు చేసాం. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు సోషల్ మీడియాలో. పాతది INS విక్రాంత్ R11, ఇది పాతది, ఇది తీసేసాం. ఇది తీసేసి దాని స్థానంలో అదే పేరుతో IAS-1 అనేటటువంటి దాన్ని మనం సొంతంగా బిల్డ్ చేసుకున్నాం. చాలామంది అదే ఇదని అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. కాదు, అది వేరు ఇది వేరు. ఇది మనం కొత్తగా ఆల్ న్యూ కొత్తగా బిల్డ్ చేసాం. ఇది మన మ్యారిటైమ్ డామినెన్స్, ముఖ్యంగా భారత కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం మొత్తం ఇది ఒక్కటి కాసేస్తుంది. మన డిప్లొమసీ పెరుగుతుంది, డిజాస్టర్ రెస్పాన్స్, కొన్నిసార్లు సునామీలు ఇట్లాంటివి వస్తే ఈ షిప్లు అసలు సునామీలు కూడా ఏం కదిలించలేవు. ఎంత పెద్ద సునామీ వచ్చినా ఈ షిప్కి ఏం కాదు. సో కాబట్టి ఈ అన్ని చోట్ల కూడా మనం వాడచ్చు. ముఖ్యంగా బ్లూ వాటర్ నేవీ అని అంటారు. సో ఇక్కడ మనం డిప్లొమసీ చేయడానికి వీటికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రాటజిక్ డిటరెంట్గా ఉపయోగపడుతుంది. చాలా చోట్ల నేవల్ బ్లాకేట్ చేయొచ్చు. అంటే అరేబియా సముద్రంలో ఎన్ని షిప్పులు వచ్చినా పాకిస్తాన్ ఏమీ చేయలేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇట్లాంటివి 2 ఉన్నాయి మా దగ్గర. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అది
సో ఇండిజినేషన్ అండ్ నేషనల్ ప్రైడ్లో చూస్తే ఇండియా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్కి ఇది ఒక మచ్చుతునక. అట్లాగనే ఐఎన్ఎస్ విక్రాంత్ R11కి ఇది ఒక ట్రిబ్యూట్. దీనివల్ల మన ఎయిర్ డిఫెన్స్, సీ కంట్రోల్, హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్, ఎవాక్యుయేషన్స్, డిజాస్టర్ రిలీఫ్స్ అన్నీ పెరిగినాయి. సో కాబట్టి భారత్ చాలా బలమైనటువంటి దేశం. సో ఇంత బలమైనటువంటి దేశాన్ని ఢీకొట్టేటప్పుడు కొండని పొట్టేలు వచ్చి ఢీకొట్టితే పొట్టేలు గట్టిదే, నేను కాదని అనను, కానీ కొండని ఢీకొట్టితే ఏమవుతుంది, కొమ్ములు ఇరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడోది రఫేల్, దసాల్త్ రఫేల్ ఒక్కొక్కటి 3,000 కోట్లు పెట్టుకున్నాం ఈ విమానాన్ని. దీన్ని కూల్చేశారంటున్నారు. ఎక్కడ కూల్చారా భయ్ అంటే సోషల్ మీడియాలో వచ్చిందంటారు. నిన్నేమో ఈ రఫేల్ విమానాన్ని కూల్చాము శకలాలని అంటున్నారు. అదే నాయన, అది రఫేల్ విమానం కాదురా. ఈ రఫేల్ విమానానికి కింద ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది ఆయిల్ ట్యాంక్ అంటారు దీన్ని. ఇది ఆయిల్ ట్యాంక్ ఎందుకు పెట్టుకుంటారంటే ఎక్కువ దూరం ఈ విమానం ప్రయాణించడానికి ఈ ఆయిల్ ట్యాంక్ పెడతారు. ఇంకా అది యుద్ధం చేసే మొదలు ఏం చేస్తారంటే ఆయిల్ ట్యాంక్ని జార విడిస్తారు. ఆ పాకిస్తాన్లో ఒక విలేజ్లో పడింది ఇది. ఈ ఆయిల్ ట్యాంక్ చూసి వాళ్ళు రఫేల్ విమానం అనుకున్నారు. మీకు ఇది అన్నవరా నాయన, అక్కడ చదువుకోండి. ఆయిల్ ట్యాంక్ వేరు, రఫేల్ విమానం వేరు. రఫేల్ విమానం కూలిపోయేంత ఉండదు, ఎందుకంటే 4.5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అది. మన పాత మిరాజ్, మిగ్ విమానాలు కాదు ఇది. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇది. సో కాబట్టి దీన్ని కూల్చారు అంటే వాళ్ళు కూలితే కూల్ ఉండొచ్చు, దాని మీద ఇంకా భారత ప్రభుత్వం సరైనటువంటి ఇది ఇవ్వలేదు. వాళ్ళు కూలితే కూల్ ఉండొచ్చు, కానీ మీరు ఫ్యూయల్ ట్యాంక్ని పట్టుకొచ్చి, నేను చూశాను ఆ ఇమేజ్ చాలా క్లియర్గా, అది ఫ్యూయల్ ట్యాంక్. అది ఫ్యూయల్ ట్యాంక్ని పట్టుకొచ్చి రఫేల్ విమానం అంటున్నారు. అరే విమానం అంటే 2 రెక్కలు, ఇంజిన్లు చాలా ఉంటాయి. దాన్ని పట్టుకొని వెళ్ళి OLXలో పెట్టారంటే ఏదేదో ఫేక్ న్యూస్లు అన్నీ. సో ఇది కనుక మనం చూస్తే ట్విన్ ఇంజిన్, 2 ఇంజిన్లు ఉంటుంది. ఇది 4.5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. దసాల్త్ అనేటటువంటి కంపెనీ ఫ్రాన్స్కి చెందినటువంటిది. ఇది ఫస్ట్ 2001 వచ్చింది. ఎయిర్ సుపీరియారిటీలో ఈవెన్ ఆల్మోస్ట్ F-23 ఫైటర్ జెట్స్ అమెరికాలో చాలా అధునాతనమైనటువంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, వాటికి సమానం ఇది. సో అలాగే ఇప్పుడు మిగ్, మిరాజ్, మిరాజ్ పాతం అనుకోండి, మిగ్లో చాలా కొత్త వెర్షన్లు వచ్చినాయి రష్యా, వాటికి సమానం. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వాళ్ళు వీటిని బిల్డ్ చేశారు. ఆమ్ని రోల్ క్యాపబిలిటీ ఏంటంటే మల్టిపుల్ మిషన్స్ చేయగలదు సింగిల్ హిట్లో. చాలా మోడర్న్ రాడార్స్, సెన్సార్స్, EW సిస్టమ్, గట్టిగా మాట్లాడితే అణ్వాయుధాలను కూడా మోసుకెళ్ళగలదు. సో డెల్టా వింగ్ ప్లస్ కెనార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి అర్థం కావు. కానీ సో క్యారియర్ క్యాపబిలిటీస్ రఫేల్ M వేరియంట్ ఒకటి ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద కూడా దిగ్గలది ఇది, అంటే తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. ఇందాక చూపించానే విక్రాంత్, దాని మీద కూడా దిగ్గలిగే క్యాపబిలిటీ ఉంటుంది. మన తేజస్ దిగలేదు, బరువు ఎక్కువ. సో దీని లెంగ్త్, వింగ్ స్పాన్, హైట్ ఇవన్నీ మీకు ఇక్కడ ఇచ్చాను. మ్యాక్సిమం టేక్ ఆఫ్ ఎంత, 24,500 కిలోలు పట్టుకెళ్ళగలుగుతుంది. ఎంటీ వెయిట్ అయితే 10,000 కిలోలు ఉంటుంది ఆ వెయిట్. సో పర్ఫార్మెన్స్ మాక్ 1.8 స్పీడ్, అంటే ఒక గంటకి 2,232 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అది. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ గంటలో వెళ్ళిపోతుంది అది. అట్లనే కాంబాట్ రేడియస్ 1,850 కిలోమీటర్ల రేడియస్ తిరగలుగుతుంది. ఫెర్రీ రేంజ్ 3,700 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది. సర్వీస్ సీలింగ్ 15,260 మీటర్లు, 50,000 ఫీట్లు వెళ్ళగలుగుతుంది. రేట్ ఆఫ్ క్లైంబ్ 1 నిమిషానికి 60,000 అడుగులు వేగంతో వెళ్తుంది, అంటే 305 మీటర్ల పర్ సెకండ్. థ్రస్ట్ వెయిట్ రేషియో ఇక ఎంత ఉంటుంది. పవర్ ప్లాంట్ మీకు చూస్తే ఇవన్నీ మనకు అర్థం కావు, కానీ జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. అట్లానే రాడార్లో చాలా అధునాతనమైనటువంటి థేల్స్ రాడార్ను వాడారు. సెన్సార్స్లో ఆప్ట్రానిక్స్, FSO, స్పెక్ట్రా, EW సిస్టమ్స్ వాడారు. నావిగేషన్, GPS, అలాగే ఇండియాకు ఉన్నటువంటి INS, ఈ 2 వాడతారు. కాక్పిట్ దీనికి సంబంధించి డిస్ప్లేస్ అన్నీ కూడా టచ్, వాయిస్ కమాండ్స్ చాలా అధునాతనమైంది. పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి, లేవని అన్నట్లే నేను. F-16 జెట్స్ ఉన్నాయి, కానీ అమెరికా F-16 జెట్స్ ఎందుకు ఇచ్చింది, భారతదేశం మీద యుద్ధం చేయడానికి కాదు. భారతదేశం మీద యుద్ధం చేస్తే తంతది అమెరికా పట్టుకొని. కేవలం ఉగ్రవాదులకి వ్యతిరేక చర్యలకు మాత్రమే పాకిస్తాన్ వాడాలా, ఇండియా మీద వాడాను. మేము రఫేల్ ఎట్లయినా వాడుకోవచ్చు అది. సో కాబట్టి ఇందులో గన్స్ కూడా ఎట్లుంటాయి చూడండి. 1x30 mm గన్స్ ఉంటాయి, పెద్ద పెద్దవి, 120 రౌండ్లు కాల్చవచ్చు. హార్డ్ పాయింట్స్ 14, 13 రఫేల్ Mలో ఉంటాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, ఎయిర్ టు గ్రౌండ్ వెపన్స్ ఉంటాయి, న్యూక్లియర్ క్యాపబిలిటీ మిసైల్స్ ఉంటాయి, ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ని జార విడిచారు. ఇది చూసి వాళ్ళు రఫేల్ 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 అంటున్నారు. అది రఫేల్ కాదురా నాయన, ఫ్యూల్ ట్యాంకు. అలాగే రఫేల్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. సింగిల్ సీట్ అంటే ఒకడే ఉంటాడు కాక్పిట్లో, అది C. B అంటే 2 ఉంటారు. క్యారియర్ బేస్డ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దిగేదైతే ఇది ఉంటుంది. ఇది నేవీకి ఇచ్చారు వెరైటీస్. ఇట్లాంటివి 26 విమానాలను 58,000 కోట్లకు కొన్నాం మనం. సో అట్లాంటివి ఏవేవో చెప్తున్నారు వాళ్ళు. ఇది ఆల్రెడీ లిబియా, మాలి, ఇరాక్, సిరియాలో వాడారు. చాలా అద్భుతమైనటువంటి సార్టీ రేట్, ఫ్లెక్సిబుల్ కాంబాట్ ఎక్స్పీరియన్స్, హై అండ్ జర్నీ చేయగలిగినటువంటి క్యాపబిలిటీస్, బెటర్ క్లైంబ్ ఎక్స్పీరియన్స్, అలాగే మల్టీ కాంబాట్ రోల్, ఇవన్నీ ఉన్నాయి రఫేల్లో. ఎక్స్పోర్ట్స్ కూడా ప్రైమరీ ఆపరేటర్స్ ఫ్రాన్స్ చాలా తక్కువ దేశాలకు మాత్రమే అమ్మింది. ఇండియా, ఈజిప్ట్, ఖతార్, గ్రీస్, క్రొయేషియా, UAE వీళ్ళకి మాత్రమే అమ్మింది.
ఇందులో ఇండియా చాలా అద్భుతంగా ఉన్నది విమానాలు. ఇంకా శామ్ మిసైల్స్ అంటారు వీటిని, శామ్ S-400 మిసైల్స్, F-400 ట్రయంఫ్ మిసైల్స్. ఇది అమెరికా వద్దన్నా కూడా రష్యా నుంచి కొన్నాం. నిన్న ఈ మిసైల్స్ని వాడారు. ఇదేంటంటే S-400 ట్రయంఫ్ అనేటటువంటి సుదర్శన్ చక్ర అని అంటారు దీన్ని. ఇది బేసికల్గా పెడతారు అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ సిస్టమ్స్. అంటే భూమి మీద నుంచి, ఇగో ఇది కనిపిస్తుంది కదా మీకు పెద్ద పెద్దది, ఇప్పుడు మన సిటీస్ మీద పాకిస్తాన్ వల్ల ఏదైనా మిసైల్ వేశారనుకోండి, ఇది వెళ్ళి గాలిలోనే ధ్వంసం చేస్తుందని. చాలా హై అండ్ ఎక్స్ట్రాడినరీ మిసైల్, ప్రపంచంలో ఇంకెంతకన్నా పవర్ఫుల్ లేదు, అమెరికా వాళ్ళ దగ్గర ఉంది ఒకటి అంతే. సో వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, దాన్ని శామ్ మిసైల్స్ లేదా S-400 ట్రయంఫ్ మిసైల్స్ అని అంటారు. స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, కనిపించదు రాడార్లో, క్రూజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, UAE డ్రోన్స్, వేటిలైనా స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్తో సహా కొట్టగలుగుతుంది, చాలా దూరం వెళ్తుంది. S-400లు ఒక స్క్వాడ్రన్లో 2 బ్యాటరీలు, 6 లాంచర్లు, కమాండ్ కంట్రోల్ యూనిట్, సర్వేలెన్స్, టోటల్ మిసైల్ కెపాసిటీ 128 మిసైల్స్ని ఒకేసారి ఆపగలవు. అసలు పాకిస్తాన్ దగ్గర 128 మిసైల్స్ ఉన్నాయా కొట్టడానికి ఇండియాని? ముందు రొట్టి ముక్కలు వీటికి పిండిలు కొనుక్కోండి, తర్వాత యుద్ధం చేద్దరు కానీ. సో ఇండియా ఎక్విజిషన్ అండ్ డిప్లాయ్మెంట్ చూస్తే డీల్ 2018లో సైన్ చేసాం, అప్పట్లో 35,000 కోట్లు, ఇప్పుడు తర్వాత పెరిగింది అది. 3 స్క్వాడ్రన్స్ ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నాయి, ఇంకా 2 2026కి వస్తాయి. ఆల్రెడీ స్ట్రాటజిక్ బోర్డర్స్ ముఖ్యంగా పాకిస్తాన్, చైనా దగ్గర వీటిని డిప్లాయ్ చేసింది ఇండియా. నిన్న వాడారు ఆపరేషన్ సింధూర్లో, అందులోనే ఇప్పుడు కూల్చామని పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు, ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. అలాగే మిసైల్ క్యాపబిలిటీస్లో కూడా షార్ట్ రేంజ్ నేను S-400 రఫేల్ మిక్స్ అయ్యాను, సారీ ఫర్ దట్. సో నిన్న స్ట్రాటజిక్ బోర్డర్స్లో S-400 మిసైల్స్ని వాడారు, పాకిస్తాన్ బోర్డర్లో, చైనా బోర్డర్లో కూడా పెట్టాం వీటిని. సో మిసైల్స్ టైప్స్ కూడా మనకి చాలా ఉన్నాయి ఇందులో. రేంజ్ 40 కిలోమీటర్స్ ఒకటి ఉంటుంది, మీడియం అయితే 120, లాంగ్ రేంజ్ అయితే 250, వెరీ లాంగ్ రేంజ్ అయితే 400 కిలోమీటర్లు. అంత దూరంలో వచ్చే మిసైల్స్ని కూడా పేల్చగలుగుతుంది. 160 టార్గెట్లు ఒకేసారి ఎంగేజ్ చేయగలుగుతుంది అది, అంటే 160 మిసైల్ని ఒకేసారి ఆపుతుంది. 72 టార్గెట్లు ఒకేసారి కొట్టగలుగుతుంది. 160 మిసైల్స్ని చూడగలుగుతుంది, 72 వాటిని కొట్టగలుగుతుంది. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు, అంటే భూ వాతావరణం దాటి వచ్చే మిసైల్ని కూడా ఆపగలుగుతుంది. సో ఇవన్నీ మన వాళ్ళు వాడుతున్నారు. సో దీనికి అద్భుతమైన రేడార్లు ఉన్నాయి, కౌంటర్ మెజర్స్ ఉన్నాయి, ఈవెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎన్వైరన్మెంట్స్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇండియాస్ డిఫెన్స్ స్ట్రాటజీలో ఇండియా లేయర్డ్ డిఫెన్స్లో పృథ్వీ, త్రిశూల్ ఇట్లాంటి వాటితో పాటు ఈ S-400లు కూడా తీసుకున్నాం. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకు ఆపరేషన్స్ని చాలా అద్భుతంగా వాడుతుంది. సో దీనికి సంబంధించి ఎవాక్స్ అండ్ నేత్రాన్ ఉన్నాయి మనకి, పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇలా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే ఈ పైన ఇలా గొడుగులాగా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా వీటికి హెల్ప్ చేస్తాయి. సో సైమల్టేనియస్గా మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ రెండింటినీ ఆపగలుగుతుంది, ఎలక్ట్రానిక్ జామింగ్ చేయగలుగుతుంది, అంటే దీని మీద జామర్స్ కూడా పనిచేయవు. చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ థింగ్ ఇది. ఇది రష్యా ప్రైమరీగా డెవలప్ చేసింది, చైనా కూడా కొన్నది వీటిని. టర్కీ 2017లో కొన్నది, నాటో టెన్షన్స్ వచ్చాయి. బెలారస్ కూడా రష్యా గైడెన్స్తో ఆపరేట్ చేసింది, అల్జీరియా వాళ్ళు కొన్నారు, సిరియా కూడా కొన్ని కొన్నది అని చెప్పారు, పూర్తి స్థాయిలో తెలీదు, కానీ కిమిమ్ ఎయిర్ బేస్లో వాళ్ళు పెట్టారు అప్పుడు. సో కాబట్టి చాలా అధునాతనమైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు భారతదేశం వీటిని కూడా వాడుతోంది. సో మరొకటి, పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆ పక్కనే జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి పూంచ్ అనేటటువంటి ఒక విలేజ్, ఆ ప్రాంతంలో ఉన్న దాని మీద అటాక్ చేశారు. 16 మంది సివిలియన్స్ చిన్నపిల్లలతో సహా అక్కడ చనిపోయారు. ముఖ్యంగా అక్కడ ఒక 44% ఇస్లాం చెందినటువంటి మతస్థులు ఉంటారు, ఒక 34% సిక్కులు ఉంటారు, ఒక 21% హిందువులు ఉంటారు. కాస్మోపాలిటన్ ఏరియా. సో ఈ ప్రాంతం మీద అంటే వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు అదే చెప్తున్నాను కదా, యుద్ధం అనేటటువంటిది వీరులతో చేయాలి, అంతేగాని ఇన్నోసెంట్ పీపుల్తో ఏముంది, అది ఎవరు చేసినా తప్పే అంటారు నేను. అది ఇండియా కూడా ఇన్నోసెంట్ పీపుల్ చంపితే తప్పే, కానీ మనం ఎవరిని కొట్టాము, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి 9 ప్లేసులు కొట్టాం, విలేజ్ల మీద అటాక్ చేయాలి. ఆ టెర్రరిస్ట్ హిట్ లిస్ట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అది మనం ఏం చేయలేం. ఇప్పుడు వాడెవడో ఉన్నాడు కదా, ఇంతకుముందు నువ్వు మా నీటిని ఆపుతావా, నీ రక్తం తాగుతా అన్నాడు, వాళ్ళ కుటుంబం చనిపోయారు అందులో. నువ్వు టెర్రరిస్ట్, నువ్వు 2002 మా పార్లమెంట్ మీద అటాక్ చేసావు, అప్పుడు పోన్లే కదా అని వదిలేసావు, ఇప్పుడు దొరికావు, పోయావు. కాందహార్ ఫ్లైట్ హైజాక్ ఒక అతను ఉన్నాడు, అతను చచ్చిపోయాడు నిన్న డ్రోన్ అటాక్స్లో. సో మేము ఎక్కడ కొట్టాము, కేవలం ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాల మీద కొట్టింది భారతదేశం, విలేజ్ల మీద కొట్టల. కానీ పాకిస్తాన్ ఎక్కడ కొట్టింది, విలేజ్ల మీద కొట్టింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే నడుస్తుంది, ఆల్ ఐస్ ఆన్ పూంచ్ అటాక్.
ఈ పూంచ్ ప్రాంతంలో పాపం ఒక 16 మంది చనిపోవడం జరిగింది. పాకిస్తాన్ షెల్లింగ్స్ బాంబులు అనేటటువంటివి ఇక్కడ పడ్డాయి. జమ్మూలో చాలా చిన్న ప్రాంతం ఇది. సో ఇది పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మనం చేసినటువంటి ఇందులో భాగంగా రిటాలియేషన్స్, దట్ ఈజ్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదని అనుకోండి మీరు. ఆపరేషన్ సింధూర్కి రిటాలియేషన్గా పాకిస్తాన్ చేసింది. సో హెవీ ఆర్టిలరీ షెల్లింగ్స్ అంటే బాంబ్స్ విత్ బుల్లెట్స్ పడ్డాయి. 12 మంది చనిపోయారు ఇక్కడ. ముఖ్యంగా పిల్లలు, స్కూలు, గురుద్వారాలు ఇట్లాంటి వాటి మీద పడ్డాయి. సో అక్కడ మనం బేసికల్గా ఎవాక్యుయేషన్స్ చేసి ఉండాల్సింది. అప్పుడు ఈ 12 మందిని రక్షించే వాళ్ళం. సాధారణంగా యుద్ధం జరిగేటప్పుడు మధ్యలో ఈ డ్యామేజ్ అనేటటువంటిది ఉంటుంది. దాన్ని కొలాటరల్ డ్యామేజ్ అని అంటారు. కొలాటరల్ డ్యామేజ్లో ఇన్నోసెంట్స్ కూడా మరణిస్తారు. బట్ అది ఎవరు ఆపలేనటువంటి విషయాలు. బట్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ చర్యకి రిటాలియేషన్గా భారతదేశం కూడా ఈరోజు ఇంకా స్ట్రైక్స్ జరుగుతాయి. మీరు రేపొద్దు న్యూస్లో చూస్తారు. సో పూంచ్ గురుద్వారా మీద ముఖ్యంగా శ్రీ గురుద్వారా సింగ్ సాహసాబ్ అక్కడ కూడా ఈ ముఖ్యంగా గురుద్వారా మీద కూడా జరిగింది. అలాగే అక్కడ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అందులో ఉన్నటువంటి గ్రంథి వీళ్ళు అంటే పూజారులుగా చెప్తాం సిక్ మతంలో. సో అవుటర్ వాల్ డెస్ట్రాయ్ అయింది. సిక్ కమ్యూనిటీలో కొంతమందికి దెబ్బలు తగిలాయి, కొంతమంది ఇంజ్యూర్డ్ అయ్యారు. ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా దీని మీద పాకిస్తాన్ మీద దుమ్మెత్తిపోసాయి మిగతా దేశాలు. కొట్టు ఎవరిని కొడతావు, భారత సైనిక దళం మీద, వీటి మీద చేయి, ఇన్నోసెంట్స్ ఏం చేశారు నేను అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ని ఇప్పుడు ఇరుకుని పెడుతున్నాయి. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఇల్లు, స్కూళ్ళు, లోకల్ బజార్లు ఇవన్నీ కూడా బుల్లెట్లతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని కనుక చూస్తే దీన్ని ద్రవభిషార్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. అప్పట్లో అలెగ్జాండర్ ఇన్వైట్ చేశాడు ఈ ప్రాంతాన్ని. అప్పట్లో పోరస్ కింగ్ ఉండేవాడు చూడండి, ఈ ప్రాంతం గుండానే వచ్చాడట అలెగ్జాండర్. సిక్ రూల్ 19వ శతాబ్దం నుంచి కూడా సిక్ రూల్లో ఉంది. తర్వాత డోగ్రా ఎంపైర్లో కూడా భాగంగా ఉంది. 1947 ఇండియా పాకిస్తాన్ వార్లో పూంచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య డివైడ్ అయ్యి ఇండియా ప్రాంతానికి వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఇందులో 6 మండలాలు ఉన్నాయి. హవేలీ, మండి, మేందార్, సురాన్కోట్, మన్కోట్, బాలాకోట్. సబ్ డివిజన్స్ కూడా 14 భాగాలు 179 విలేజ్లు ఉన్నాయి. అందులో ఒక ప్రాంతం మీద అటాక్ అనేటటువంటి జరిగింది. సో అలాగే డెమోగ్రఫిక్స్ చూస్తే ఇక్కడ ఇస్లాం చెందినటువంటి వ్యక్తులు 44%, సిక్కులు 33%, హిందువులు 21% ఉన్నారు. రిలీజియస్ హార్మనీని ఉంటారు. అంటే చూడండి, ఇంత జరుగుతున్నా కూడా అందరూ కలిసి ఉండేటటువంటి దేశం. నేను ఒప్పుకుంటాను, ఇప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు మత విద్వేషాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ సోషల్ మీడియాలోనే ఉంటాయి. భారతదేశంలో ఇంత యుద్ధం జరుగుతున్న ప్రజలందరూ కలిసికట్టుగా ఉండేటటువంటి దేశం ఇది. సో కాబట్టి ఈ దేశాన్ని ఏదో 2 అటాక్లు చేసి బద్దలు కొడదామని అనుకుంటే అది మీ అవివేకం తప్ప, మీ అమాయకత్వం తప్ప అంతకుమించి ఏమి ఉండదు. మీరు చూడండి, జమ్మూ కాశ్మీర్లో జమ్మూకి పాక్ ఆక్రమిత కాశ్మీర్కి అడుగు దూరంలో ఉంది ఈ ప్రాంతం. అట్లాంటి చోట కూడా చూడండి, ముస్లింలు, సిక్కులు, హిందువులు కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఎప్పటి నుంచి? 1947 ముందు శతాబ్దం నుంచి కూడా. అది భారతదేశం తాలూకా విశిష్టత. దీన్ని విడగొట్టాలంటే చాలా కష్టం. సో లాంగ్వేజెస్ కూడా ఇక్కడ మీకు పహారీ, గోగ్రీ, కశ్మీరీ, డోంగ్రీ, ఉర్దూ, హిందీ అన్ని భాషలు మాట్లాడతారు. రకరకాల ఫెస్టివల్స్, కాంపోజిట్ ట్రెడిషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి ప్రాంతం మీద అటాక్ చేశారు. కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. సో ఇవి ఈరోజు స్పెషల్ సెషన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.